కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ రైతు రుణమాఫీ పూర్తిగా లేదు. ఇప్పటికీ బీడీ కార్మికులకు సంబంధించినటువంటి 4000 పెన్షన్ అమలు కాలేదు. ఆశా వాళ్ళకు కూడా పెంచలేదు. ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అదేవిధంగా వికలాంగులకు కూడా పెన్షన్ పెంచలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పి కేవలం డబ్బులు ఇస్తున్నారు తప్ప కానీ అసలు స్థలం లేనటువంటి పేదలకు ఇంత స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించవలసిన బాధ్యత ప్రభుత్వం ఆ రోజు తీసుకున్నది, మాట్లాడింది, కానీ ఇప్పటికీ లేదు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతామని చెప్పారు. ఇలా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళ పనిని కాపాడతామని చెప్పారు. పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ చేస్తామని చెప్పి అమలు చేయలేదు ఇప్పటికీ. కాబట్టి ఎన్నికల్లో దాదాపు 100 హామీలు ఇచ్చారు. కేవలం 6 గ్యారెంటీలు అని చెప్పి ఒక బస్సు లేకపోతే కొన్ని 2-3 మాత్రమే ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇవాళ చాలా హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. రైతు రుణమాఫీ పూర్తిగా చేయలే. కేవలం 75%, ఇంకా 25% మందికి ఇంకా రాలేదు. రైతు భరోసా కూడా ప్రతి సంవత్సరం సకాలంలో ఇవ్వడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలిసే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగా ఏం చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు, విద్యా వైద్య రంగ సమస్యలు, అదేవిధంగా నిరుద్యోగ సమస్యలను అర్థం చేసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికలు రాగానే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు రాగానే పట్టణాలు పర్యటించి అక్కడ 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటిస్తారు. ఇట్లా ప్రకటన వర్షం కాదు. ఇవాళ నిజంగా ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసము ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఇలా రేవంత్ రెడ్డి మీద కానీ కాంగ్రెస్ మీద ఉంది. కాబట్టి గత ఎన్నికల వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.